హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం లిస్ట్ ఫంక్షన్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం టపుల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. నేనైతే టపుల్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే టపుల్లో ఓన్లీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకి టపుల్లో మెయిన్ ఏంటిది? టపుల్ అనేది ఆర్డర్డ్. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. సో లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. సో ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ది టపుల్. సో వన్స్ యూ క్రియేట్ ద టపుల్, you cannot change or add or remove the elements from the tuple. సో అందుకని మనకి టపుల్లో ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ఫంక్షన్స్ ఏం లేవు, రిమూవ్ చేయడానికి ఏం లేవు. సో దీంట్లో ఓన్లీ రెండు ఫంక్షన్లు ఉంటాయి. ఒకటేమో కౌంట్, ఇంకొకటేమో ఇండెక్స్. సో కౌంట్ ఏమో మీరు ఇచ్చిన ఎలిమెంట్ ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో ఆ కౌంట్ ఇచ్చిద్ది. ఇండెక్స్ ఏమో మీరు ఇచ్చిన ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఇచ్చిద్ది. అదే గనా మీరు ఇచ్చిన ఎలిమెంట్ 2 టైమ్స్ అక్కర్ అవుతుంది అనుకోండి, సో అది ఫస్ట్ టైం ఎక్కడ అక్కర్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ ఇచ్చిద్ది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో నేనైతే టపుల్ గా ఇది తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో హెల్ప్ చూద్దాం. హెల్ప్ ఆఫ్ t1.count. సో సేమ్ మనకి లిస్ట్ లో ఎలా వర్క్ అయిందో సేమ్ ఇలానే వర్క్ అయింది. సో నేనేం చేస్తున్నానంటే t1.count ఆఫ్, సో నేను నెంబర్ 2 ఇస్తున్నా. చూడండి, ఇది మనకి టపుల్లో 2 టైమ్స్ అక్కరైంది. సో మనకి 2 కౌంట్ ఇచ్చింది. సో అదే గిన నేను లేని ఎలిమెంట్ ఏదన్నా ఇచ్చాను అనుకోండి, సపోజ్ మనకి టపుల్లో 200 లేదు, ఇది ఇస్తే మనకి 0 టైమ్స్ అక్కర్ అవుతుంది. సో ఇది టపుల్లో అక్కరే అవట్లేదు కాబట్టి 0 ఇచ్చింది. సో దీంట్లో మస్ట్ అండ్ షుడ్ గా ఒక ఆర్గ్యుమెంట్ అనేది మీరు పాస్ చేయాలి. పాస్ చేయకపోతే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది. సో టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్. యూ హ్యావ్ టు గివ్ ది ఆర్గ్యుమెంట్. సో బేసికల్ గా ఈ కౌంట్ అనే ఫంక్షను మనం ఇచ్చిన టపుల్లో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో ఇచ్చింది. మీకు ఇది చిన్న టపుల్ కదా, సో దీంట్లో మీరు చూడంగానే అర్థం అయిపోయింది. రియల్ టైంలో డేటా అనేది హండ్రెడ్స్ లో 1000 వాల్యూస్ అలా ఉంటాయి కదా. సో అలా ఉన్నప్పుడు మనం మాన్యువల్ గా కౌంట్ చేయాలంటే కష్టం కదా. సో ఆ ఎలిమెంట్ పాస్ చేస్తే ఆ టపుల్లో ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో ఈ ఫంక్షన్ ఇచ్చేసిద్ది. సో అలాంటి కేసెస్ లో బాగా యూజ్ అయ్యిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్ ఫంక్షన్. సో హెల్ప్ చూద్దాం. హెల్ప్ ఆఫ్ t1.index అని ఇచ్చాం అనుకోండి, దీన్ని హెల్ప్ ఇచ్చింది. సో ఇక్కడ మనం వాల్యూ పాస్ చేయొచ్చు. ఇది మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్. స్టార్ట్ స్టాప్ అనేవి ఆప్షనల్. సో ఇది స్లైస్ నోటేషన్ ని ఫాలో అయ్యింది. సో ఇప్పుడు ఇది చూద్దాం ఎలా వర్క్ అయింది అనేది. సో నేను t1.index ఆఫ్ 2 అని ఇచ్చాను అనుకోండి, సో మనకి టపుల్లో 2 అనేది 2 టైమ్స్ అక్కర్ అవుతుంది కదా. ఫస్ట్ టైం ఎక్కడ అక్కర్ అవుతుంది? ఇక్కడ అక్కర్ అవుతుంది. సో దాని యొక్క ఇండెక్స్ ఇచ్చింది. సో మనకి ఫస్ట్ టపుల్లో ఈ 2 అనేది 0 ఇండెక్స్ దగ్గర అక్కర్ అవుతుంది కదా. సో దాని ఇండెక్స్ ఇచ్చింది. సపోజ్ మనం దీనికి ఈ t1 చూస్తే మీరు, సో ఇక్కడ ఒకసారి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకసారి ఉంది. సో మనం కావాలనుకుంటే స్టార్ట్, ఈ స్టాప్ అనేవి ఆప్షనల్ కదా, అవి ఇవ్వచ్చు. సో నేను స్టార్ట్ ఏమి ఇస్తున్నానంటే 1 ఇస్తున్నా. సో 1 ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవ్వమని ఇస్తున్నా. ఎండ్ అనేదేమో 3 ఇండెక్స్ దగ్గర ఎండ్ అవ్వమని ఇస్తున్నా. సో మనకి ఈ రేంజ్ లో చూస్తే 2 అనేది ఒకసారి అక్కర్ అవుతుంది. సో దీని యొక్క ఇండెక్స్ ఇచ్చింది చూడండి. సో దీని యొక్క ఇండెక్స్ వచ్చేసి 2 కదా. సో ఈ రేంజ్ లో మనకి 2 అనేది ఒకసారి ఉంది కదా. సో దాని యొక్క ఇండెక్స్ ఇచ్చింది. దీని యొక్క ఇండెక్స్ వచ్చేసి 2, దాన్ని రిటర్న్ చేసింది. సో ఎలా మీరు ఈ స్టార్ట్ స్టాప్ కూడా అప్లై చేసుకొని మీరు ఆ రేంజ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సపోజ్ నేను ఈ టపుల్లో లేని ఏదైనా ఎలిమెంట్ పాస్ చేస్తే మనకి వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో టపుల్ డాట్ ఇండెక్స్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ ద టపుల్ అని వచ్చింది. సో ఇది కూడా సేమ్. మనకి ఓన్లీ ఒక 4-5 వాల్యూస్ ఉన్నప్పుడు దాని ఇండెక్స్ తెలుసుకోవడం ఈజీయే, కానీ అదే 100 1000s లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలంటే మాన్యువల్ కౌంట్ చేయాలంటే కష్టం కదా. సో అలాంటి కేసెస్ లో ఈ ఇండెక్స్ ఫంక్షన్ అనేది బాగా యూజ్ అయ్యింది. సో ఇదండి టపుల్ ఫంక్షన్ గురించి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం సెట్ యొక్క ఫంక్షన్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.